వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అగోచర ఆస్ట్రో నాలెడ్జ్. నేను మీ అగోచర. ఈరోజు మనము రెండవ భావం గురించి లోతైన విశ్లేషణ చేద్దాం. నా గత వీడియోల్లో భావచక్రం ఎలా వేయాలి, మొదటి భావాన్ని ఎలా విశ్లేషించాలి అన్న విషయాన్ని నేను వివరించాను. సో మీరు ఈ వీడియో చూసేటప్పటికంటే ముందు ఆ రెండు వీడియోలు చూస్తే మరింత అవగాహన మీకు వస్తుంది. సరే, ఈరోజు మనము రెండవ భావం గురించి తెలుసుకుందాం. దీనికంటే ముందు రెండవ భావం ఏం చెప్తుంది అంటే, పరాశర మహర్షి ప్రకారం ధనధాన్యశ్చ కుటుంబశ్చ మృత్యుజాలమమిత్రకం ధాతురత్నాధికం సర్వం ధనభావాన్ని నిరీక్షయేత్ అని చెప్పడం జరిగింది. ధనము, కుటుంబము, వాక్కు, ఆహార అలవాట్లు, అలంకరణ వస్తువులు మొదలైన వాటి గురించి విశ్లేషణ చేద్దాం రెండవ భావం నుంచి. అయితే ఇవన్నీ మనం తెలుసుకోవాలి అంటే ఇచ్చిన జాతక చక్రంలో గ్రహస్థితి ముందు తెలుసుకోవాలి. మనము రెండవ భావాన్ని పరిశీలిస్తున్నాం కాబట్టి రెండవ భావం యొక్క గ్రహస్థితి చూద్దాం. రెండవ భావంలో రెండవ భావం మీనం అయ్యింది. అధిపతి గురువు, కారకుడు కూడా గురువే. రెండవ భావాన్ని చూస్తున్న గ్రహాలు రెండవ భావాన్ని చూస్తున్న గ్రహాలు ఏంటేంటి? గురువు 7వ దృష్టితో చూస్తున్నాడు, రాహువు చూస్తున్నాడు, శని తన 3వ దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి శని, రాహువు, గురువు చూస్తున్నారు. ఇక రెండవ భావాధిపతి యొక్క స్థితి ఎక్కడుంది? కన్యలో 8వ భావంలో ఉన్నాడు. ఇది మనం రెండవ భావాన్ని పరిశీలించేటటువంటి విషయంలో ఇవన్నీ పరిశీలించాలి. సరే, ఇప్పుడు రెండవ భావంలో ఉన్నటువంటి అంశాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం ఈ గ్రహస్థితి ఆధారం చేసుకుని. ముందుగా ధనం గురించి తెలుసుకుందాం. రెండవ భావంలో ఎటువంటి గ్రహం లేదు. రెండవ భావాధిపతి 8లో ఉన్నాడు. సో కావున ధనం యొక్క ఆర్జన ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక్కోసారి ఆకస్మికంగా లాభాలు అనేటటువంటివి వస్తాయి. అంతేకాదు 8వ భావంలో ఉండడం వలన ఇన్సూరెన్స్ వంటి వాటి ద్వారా కూడా ధనము రావడానికి అవకాశం ఉంది. వారసత్వం ద్వారా వచ్చేటటువంటి ఆస్తులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇక్కడ 8 అనేటటువంటిది గుప్త విషయాలు, అంటే రహస్యమైనటువంటి విషయాలలో పరిశోధన కానీ లేదా జ్యోతిష్యము వంటి శాస్త్ర పరిజ్ఞానం వల్ల కానీ ధనం రావడానికి అవకాశం ఉంది. అయితే ఇది ఏ విధంగా వస్తుందనేటటువంటిది చూద్దాం. ఇక్కడ ముందుగా రాహువును చూద్దాం. రాహువు చూస్తున్నాడు. రాహువు చూసినప్పుడు ఏమవుతుంది అంటే, ధనం పైన మోహం ఎక్కువ ఉంటుంది. దాన్ని సంపాదించుకోవడానికి రాహు ధైర్యాన్ని ఇస్తాడు. దాని వలన ఆ మొండి ధైర్యంతో చేసేటటువంటి నిర్ణయాలు కానీ పెట్టుబడులు కానీ ఒక్కోసారి ఫలిస్తాయి, ఒక్కోసారి దెబ్బతీస్తాయి. కాబట్టి నిలకడ ఉండదు, అప్ అండ్ డౌన్స్ అనేటటువంటివి ఉంటాయి. అయితే శని చూడడం వలన
ఆ ఫలితాలు చాలా నిదానంగా వస్తాయి. అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది ఆదాయం రావాలి అంటే. అయితే కొంచెం నిదానంగా వచ్చినా కూడా గురువు చూస్తున్నాడు కాబట్టి, అంటే రెండవ భావాధిపతి పైగా కారకుడు రెండవ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి కొంచెం నిదానంగా వచ్చినప్పటికీ కూడా ధనం అనేటటువంటిది నిలకడగా స్థిరత్వాన్ని పొందుతుంది. అయితే ఇక్కడ గురువు కన్యలో, నవాంశలో, మిథునంలో ఉన్నాడు. అంటే శత్రుక్షేత్రంలో ఉన్నాడు. కొద్దిపాటి అవంతరాలు ఏర్పడినా కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉండవు. ఎందుకు అంటే స్వతహా గురువు శుభగ్రహము, పైగా రెండవ భావాధిపతి అవ్వడం వలన రెండవ భావాన్ని చూస్తున్నారు కాబట్టి పెద్దగా రెండవ భావాన్ని దెబ్బ తీయలేడు. ఎందుకు? ఒకవేళ ఎప్పుడన్నా ఆలోచనలు చేయడంలో కానీ, తొందరపాటు నిర్ణయాల వల్ల కానీ ఒక్కోసారి ఇబ్బందులు ఎదురైనా కూడా మళ్ళీ తెలివితేటలు కానీ, విద్య కానీ, వాక్కు కానీ ఇవన్నీ కూడా బాగా ఉండడం వలన వాటిని మళ్ళీ సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పైగా రెండవ భావాధిపతి రెండవ భావాన్ని చూడడం వలన కొంచెం మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఆర్జనలో ధనం రావడంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నా, నిదానంగా వచ్చినా చివరికి స్థిరంగా సంపాదించడానికి అవకాశం ఉంది. ఇది ధనం. తర్వాత వాక్. రెండవ భావం మిథునం కావడం వలన సాధారణంగా తన మాటల్లో దయ, ఉదారత, మృదువుగా మాట్లాడే అవకాశం ఉంది. పైగా గురువు చూస్తున్నాడు కాబట్టి తన మాట ధర్మబద్ధంగా ఉండడానికి అవకాశం ఉంది. అయితే రాహువు చూడడం వలన తను మాట్లాడే మాటలు ఇతరులకు ఒక్కొక్కసారి ఇతరులు అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పైగా శని కూడా చూస్తున్నాడు కాబట్టి తన మాట కొంచెం కఠినంగా ఉండడము, గంభీరంగా ఉండడం వలన ఈ రాహు ప్రభావం వలన అవి ఇతరులు అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొని ఇతన్ని అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే గురువు కాబట్టి రెండవ భావాధిపతి, పైగా రెండవ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి తన మాట తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా తన మాటలు ధర్మబద్ధంగా ఉంటాయని తెలుసుకున్న తర్వాత తన వాక్కు పైన గౌరవం ఉంటుంది. కాబట్టి ఇతనికి తన వాక్కు వలన మంచి గౌరవాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం కుటుంబం గురించి తెలుసుకుందాం. ఇక్కడ కూడా అంతే. రెండవ భావము మీనం అయ్యింది కాబట్టి సాధారణంగా కుటుంబ సభ్యులు దయాస్వభావం కలిగి ఉంటారు, మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. అయితే గురువు కూడా చూస్తున్నాడు, రెండవ భావాధిపతి చూస్తున్నాడు. అయితే ఈ రాహువు చూడడం వలన, రెండవ భావాధిపతి 8లో ఉండడం వలన ఒక్కోసారి కుటుంబంలో ఆకస్మిక మార్పులు రావడం దానికి అవకాశం ఉంది. ఒకరి మధ్య ఒకరికి, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్య కారణమైనటువంటి రాహు వలన అపార్థాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పైగా శని చూస్తున్నాడు. ఈ శని అనేటటువంటిది 12వ అధిపతి అవ్వడం వలన ఒక్కోసారి ఈ జాతకులు కుటుంబానికి దూరంగా ఉండాల్సిన అవసరం వస్తుంది. కుటుంబంలో ఉన్నా కూడా కుటుంబ సభ్యులతో దగ్గరి సంబంధాన్ని నెలకొల్పడానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కలిసిమెలిసి ఉండటానికి, భౌతికంగా కలిసిమెలిసి ఉన్నా కూడా ఆలోచనల పరంగా కానీ, నిర్ణయాల పరంగా కానీ వ్యతిరేకత రావడం వలన కొంచెము దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే గురువు చూస్తున్నాడు కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించుకునేటటువంటి అవకాశం ఉంటుంది, విచక్షణ ఉంటుంది. కాబట్టి ఈ రాహువు శని ఇచ్చేటటువంటి ఇబ్బందులను అధిగమించగలుగుతారు.
కుటుంబ గౌరవాన్ని పెంపొందించే విధంగా ఇతని బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే లగ్నాధిపతి కూడా కావడం వలన, లగ్నాధిపతి అయి ఉండి రెండవ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి కుటుంబం పైన బాధ్యత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆప్యాయతలు కూడా ఉంటాయి. అయితే అవి చూపించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ ఇబ్బందులు ఎన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా గురువు యొక్క దృష్టి ఉండడం వలన, రెండవ భావాధిపతి రెండవ భావాన్ని చూడడం వలన కొంచెం నిదానంగా అయినా కూడా అపార్థాలు తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు అనేటటువంటిది మనం చెప్పవచ్చు. తర్వాత అలంకార వస్తువులు. ఇక్కడ అలంకార వస్తువులు ఏమేమి తీసుకోవచ్చు మనము? మంచి బట్టలు కానీ, నగలు కానీ, రత్నాలు కానీ, వీటన్నింటినీ కూడా మనం తీసుకోవచ్చు. వీటిని కూడా అంతే, రాహు ఏంటి అవన్నీ కావాలని కోరుకుంటాడు, అవన్నీ అలంకరించుకోవాలనుకుంటూ ఉంటారు, వాటిపైన వ్యామోహం ఉంటుంది. శని ఏం చేస్తాడు? వాటిని ఆర్జించుకోవడంలో, వాటిని పొందడంలో నిదానపరుస్తాడు, వాటి మధ్య సంఘర్షణలు ఎదురవుతాయి. కాకపోతే గురువు వల్ల ఏంటంటే చివరికి వాటిని పొందగలుగుతారు, వాటిని ఆస్వాదించగలుగుతారు. కాబట్టి ఈ జాతకులు కొంచెం నిదానంగా అయినా కూడా వారు కావాలనుకున్నటువంటి నగలు కానీ, బట్టలు కానీ, మిగతా ఎటువంటి ఇంట్లో సౌకర్యాలకు సంబంధించినటువంటి అలంకార వస్తువులు కానీ వీరు పొందగలుగుతారు. అయితే కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. తర్వాత ఆహార విషయాలు. వీరు రెండవ భావం మీనం కాబట్టి ద్రవ పదార్థాల మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఎక్కువ జ్యూసులు కానీ, పాలు, ఇటువంటి వాటిని ద్రవ పదార్థాలను, తీపి పదార్థాలు, ద్రవ పదార్థాలు, పాయసాలు, ఇటువంటి వాటిని తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. పైగా గురువు చూస్తున్నాడు కాబట్టి. అయితే ఆకస్మికంగా వీళ్ళు ఒకటి తినాలనుకుంటే ఒక్కోసారి ఇంకొకటి తినాల్సి వస్తుంది. ఒక రెస్టారెంట్కి వెళ్ళి మంచి భోజనం, రుచికరమైన వేరే ఐటెం తినాలనుకుంటారు. కానీ ఆ 8వ భావంలో ఉండటం వలన ఆకస్మికంగా వాళ్ళు అనుకున్నది కాకుండా, వీళ్ళు తినాలనుకున్నది కాకుండా వేరేది అనేటటువంటిది అక్కడ అయిపోవడం కానీ, ఇంకోటి జరగడం వలన వేరే తిని రావాల్సి వస్తుంది. సో కాకపోతే వీళ్ళు ఏదైనా కానీ కావాల్సిన తిండి తినాలనుకున్నప్పుడు ఏంటంటే శని చూడడం వలన కొంచెము వెంటనే అవి దొరకవు. కాకపోతే రాహు ఏంటంటే అవి తినాలనుకుంటాడు, అవి కావాలనుకుంటాడు. కాకపోతే కొంచెం నిదానంగా దొరుకుతాయి. కానీ మొత్తానికి అయితే కనుక గురువు ఉన్నాడు కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి రుచికరమైన పదార్థాలు 1-2 ఆటంకాల తర్వాత పొందగలుగుతారు. కాకపోతే ఏంటంటే ఒకటి అనుకుంటే ఇంకొకటి తింటూ ఉంటారు. అయితే వేరేది తిన్నప్పటికీ కూడా వీళ్ళు కొంచెం తృప్తిగానే ఆస్వాదిస్తారు. ఇది ఆహార విషయాలు. ఇదండి రెండవ భావం గురించి లోతైన విశ్లేషణ. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఈ విషయాన్ని 10 మందికి తెలియజేయాలనుకుంటే షేర్ చేయండి. మరిన్ని వీడియోలు నా నుండి పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. మీ ఆగోచరం.